అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 14వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కిరణ్కి కేశవ్కి ఒకటే వయసు. వాళ్ళిద్దరూ చిన్నతనం నుండి ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్టు పెరుగుతారు. ఇద్దరు కృష్ణార్జునుల ప్రాణ స్నేహితులా ఉంటారు. ఇద్దరు కలిసే వాళ్ళకి సంబంధించిన అన్ని ఆస్తి వ్యవహారాల గురించి చూసుకుంటూ ఉంటారు. కేశవ ఎవరినైనా నమ్ముతాడు అంటే అది ఒక్క కిరణ్ని మాత్రమే. కేశవకి చాలా కోపం ఎక్కువ. ఊళ్ళో ఎప్పుడు ఎవరినో ఒకరిని కొడుతూ ఉంటాడు కేశవ. ఎందుకంటే ఎవరన్నా చిన్న తప్పు చేసినా సహించలేడు. అన్యాయం జరుగుతుంటే గొడవకి సిద్ధంగా ఉంటాడు కేశవ. కేశవ కోపం వచ్చినప్పుడల్లా ఆవేశంగా ముందుకు వెళ్తుంటే తన మాటలతో కేశవని శాంతపరిచి గొడవలకి దూరంగా ఉండేలా చూస్తాడు కిరణ్. కానీ కిరణ్కి అంత విలువ ఇవ్వడం ప్రతాప్ గారికి నచ్చదు. ఎందుకంటే వీరభద్రం అంత మంచివాడు కాదని దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకుంటాడు అని ప్రతాప్ గారికి తెలుసు. కానీ కిరణ్ మంచితనంతో ప్రతాప్ గారి మనసు గెలుచుకుంటాడు అందుకే ఆయన వదిలేస్తారు. జానకమ్మ గారు సుగుణ వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. అప్పుడే అత్తయ్య అని పిలుచుకుంటూ వంటగదిలోకి వస్తుంది 20 సంవత్సరాల చందన, వీరభద్రం కూతురు. జానకమ్మ నవ్వుతూ ఏంటి చందన అని అడుగుతారు. జానకమ్మ గారి దగ్గరకు వెళ్ళి నాకు కాఫీ కావాలి, ఈరోజు త్వరగా బయటికి వెళ్ళాలి, నా ఫ్రెండ్ పుట్టినరోజు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది చందన. అదేంటి చందన, వాళ్ళ ముగ్గురు కాలేజీకి వెళ్ళిపోయారు కదా, నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి అని అడుగుతుంది జానకమ్మ. ఈరోజు కాలేజీకి వెళ్ళడం లేదత్తయ్య, నా ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ ఇస్తానంది అని చెబుతుంది చందన. చూడు చందన, నువ్వు ఇలా పార్టీలు పుట్టినరోజులు అని కాలేజీలు మానేసి బయటికి వెళ్తున్నావని తెలిసిందనుకో మీ మావయ్య ఊరుకోరు, అర్థమవుతుందా? ఇంకెప్పుడు ఇలా వెళ్ళకు. నేనైతే ఇలా చెప్తున్నాను, అదే మీ మావయ్య అయితే వేరేలా ఉంటుంది, అది కూడా నీకు తెలుసు అని జానకమ్మ కొంచెం కోపంగా చందనకి అర్థమయ్యే రీతిలో చెబుతారు. వసుధ కూడా కూతురు వైపు చూస్తూ అవును చందన, కాలేజ్ మానేసి పుట్టినరోజుకి వెళ్ళడం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, పో నీ గదిలోకి అని 2 చివాట్లు పెట్టి వెళ్ళమంటుంది. అమ్మా, ఈ ఒక్కరోజుకే ప్లీజ్ ఇంకెప్పుడు వెళ్ళను అని బ్రతిమాలుతూ ఉంటుంది చందన. పోనీలే వసుధ, ఈ ఒక్కరోజే అంటుంది కదా, వెళ్ళని అంటూ జానకమ్మ గారు తనకి ఒక కప్పులో కాఫీ ఇస్తూ ఇంకొక గ్లాసులో జ్యూస్ పోసి ఇస్తారు. ఇదేంటత్తా 2 గ్లాసులు ఇచ్చావు, 2 తాగేనా ఒకేసారి అని అడుగుతుంది చందన నవ్వుతూ. కాదు, ఒకటి నీకు, ఇంకొకటి పైన మీ బావ ఉన్నాడు, వెళ్ళిచ్చేసిరా అంటుంది జానకమ్మ. నేనివ్వాలా? అమ్మో నేనివ్వను, ఇప్పుడు బావ గదిలోకి వెళ్ళి ఇస్తే ఎందుకు వచ్చావు అని కసురుతాడు, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నేను ఏడ్చేస్తాను అత్తా అంటుంది చందన. జానకమ్మ చందనని చూస్తూ తన అన్నయ్య తన దగ్గర మాట తీసుకోవడం గుర్తు తెచ్చుకుంటారు. జానకమ్మ కేశవ గురించి బాగా తెలుసు. కానీ తన అన్నయ్య ప్రతిరోజు తన చెల్లె దగ్గరికి వచ్చి తన కూతుర్ని కేశవకిచ్చి పెళ్లి చేయడం గురించి ప్రతాప్ గారిని అడగమని పోరు పెడుతూ జానకమ్మని విసిగిస్తూ ఒకరోజు జానకమ్మ గారి దగ్గరికి వచ్చి ముసలి కన్నీళ్లు పెట్టుకుంటూ తన చేత తన కొడుకుకి తన కూతురితో పెళ్లి చేస్తాను అని నమ్మకంగా చెప్పేలా చేసుకుంటాడు వీరభద్రం. సరే, తన అన్నయ్యే కదా ఇంత ఇదిగా అడుగుతున్నారు, తన అన్న కూతురేగా అని కేశవని ఒప్పించి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకుంటారు జానకమ్మ. అప్పటి నుండి చందనని కేశవకి దగ్గర చేయాలని చూస్తారు. కానీ కేశవ చందనని కన్నెత్తి చూసి ఎరగడు. అదంతా జానకమ్మ గుర్తు తెచ్చు కేశవకి ఇష్టం లేదు అని తెలిసిన చిన్న ప్రయత్నం చేయాలని, అందుకే చందనని ఆ జ్యూస్ తీసుకెళ్ళి కేశవకి ఇమ్మని ఇస్తుంది. చందన కేశవ కోపానికి భయపడుతూ అమ్మో నేను పట్టుకెళ్ళను అని చెప్పేసరికి జానకమ్మ చందనని దగ్గరికి తీసుకుని వాడికి కాబోయే భార్యవి, ఇప్పటి నుండి తనకి నీ ప్రేమని చూపిస్తూ తనకి దగ్గరైతే నీలో ఉన్న భయం పోతుంది కదా అని చెబుతుంటే వసుధ కల్పించుకొని నువ్వు దగ్గరగా ఉంటే కేశవకి నీపై ప్రేమ కలుగుతుంది, ఇలా భయపడుతూ ఉంటావా,
వెళ్ళు తనకి ఏం కావాలో చూసిరా అని వసుధ తన చేత జ్యూస్ కప్పుని ఇచ్చి పంపిస్తుంది కేశవ గదిలోకి. చందనని జానకమ్మ గారు సుగుణ, వసుధ, చందనని అలా చెప్పి పంపిస్తుంటే చాలా ఆశలు పెట్టుకుంటుంది అనుకుంటూ అసలు కేశవ మనసులో ఏముందో అని ఆలోచిస్తూ చందనని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా ముందు అంకిత పెళ్లి జరిగిన తరువాత చూద్దామని మాట దాటవేస్తాడు కేశవ. సరిగా విషయం చెప్పడు అని ఏదో ఆలోచిస్తూ పొయ్యి మీద పాలన్నీ పొంగిపోతూ ఉంటాయి. వసుధ పాలు పొంగిపోతూ ఉంటే, ఏంటి వదిన అంత పరజ్ఞానంగా ఆలోచిస్తున్నావు అని స్టవ్‌ని ఆపేస్తుంది. వసుధ ఏమీ లేదు అని వంటకి కావలసినవి చూస్తూ ఉంటారు జానకమ్మ. ఇక్కడ చందన మెల్లగా పైకి వెళ్ళి కేశవ గది ముందు నిలబడి డోర్ కొడుతుంది. కానీ ఎవరూ తీయరు. అది కొంచెం తెరిచి ఉంటుంది. బావ గడియ పెట్టుకోలేదా అని అనుకుంటూ లోపలికి వస్తుంది. లోపల గది చాలా పెద్దగా ఉంటుంది. అందులో కేశవ, కిరణ్ భుజం మీద చెయ్యి వేసుకుని ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి అక్కడ గోడకి తగిలించి ఉంటుంది. ఆ పక్కనే ఇంకో ఫోటోలో కేశవ రూపంలో తన పక్కన కొంగు కప్పుకొని ఉన్న రూపంలో ఎవరో కనిపించక మొఖాలతో కనిపిస్తూ ఉంటే కేశవ ముత్తాత అనుకుంటూ ఇంకొకటి అక్కడ బెడ్ పక్కన దేవకి గారు, పూర్ణిమ గారు మధ్యలో కేశవ. వాళ్ళిద్దరూ కేశవ భుజం మీద చెయ్యి వేసి ఎత్తుకుని ఉన్న ఫోటో కనిపిస్తూ ఉంటే ఆ ఫోటోలో ఉన్న పూర్ణిమని కోపంగా చూస్తూ చందన ఆ కప్పుని అక్కడ పెట్టి ఆ ఫోటో పక్కన పట్టీ కనిపిస్తుంటే దాని చేతిలోకి తీసుకుని ఎవరిది ఈ పట్టీ అని దాన్ని తడుముతూ ఉంటుంది చందన. ఇంతలో కేశవ వాష్రూమ్ నుండి టవల్ కట్టుకొని ఇంకొక టవల్తో తన తల తుడుచుకుంటూ బయటకు వస్తాడు. అక్కడ చందన అలా తన గదిలోకి రావడం చూస్తూ తను ఆ పట్టీని తీసుకుని చూస్తూ ఉండేసరికి కోపంగా తన దగ్గరికి వచ్చి ఆ పట్టీని లాక్కుని, ఏం చేస్తున్నావు నువ్వు నా గదిలో? అయినా నా అనుమతి లేకుండా లోపలికి రావడమేనా? నా వస్తువులు ముట్టుకున్నా నాకిష్టం ఉండదు అని నీకు తెలియదా అని కోపంగా చెబుతాడు కేశవ. కేశవ అంత కోపంగా చెబుతున్నా తన మైండ్లోకి ఏమీ ఎక్కడం లేదు. తను అలా షర్టు లేకుండా ఉండటం చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ తన మనసులో మాత్రం నేనెలాగో బావకు కాబోయే భార్యనేగా, చూస్తే తప్పేంటి, పర్వాలేదులే చూడొచ్చు అని తన తల పైకి ఎత్తి కేశవ కండలు తిరిగిన శరీరాన్ని చూస్తూ అది బావా అంటూ కొంచెం సిగ్గుపడుతూ అత్తయ్య నీకు జ్యూస్ ఇచ్చి రమ్మంటే వచ్చాను, సారీ బావా అని అంటుంది అక్కడ జ్యూస్ తీసి కేశవకిస్తూ. కేశవ ముఖంలో ఏ భావమూ లేకుండా అలానే జ్యూస్ తీసుకుని 2 గుక్కల్లో తాగేసి ఆ గ్లాస్ని తన చేతిలో పెట్టి అయినా చందన వెళ్లకుండా అలానే తననే చూస్తూ ఉండేసరికి కోపం వచ్చి తన టవల్ని విదిలిస్తాడు కేశవ. ఆ టవల్కి ఉన్న నీటి తుంపర్లు చందన ముఖం మీద పడి ఎదురుగా ఉన్న కేశవ తనని అంత కోపంగా చూస్తూ ఉండేసరికి తన చేతితో తన ముఖాన్ని తుడుచుకుంటూ తడబడుతూ అదీ బావా అని ఏదో చెప్పబోతుంటే తనని ఆపు అని చెయ్యి అడ్డుపెట్టి నేను డ్రెస్ వేసుకోవాలి నువ్వు వెళ్తే అని తన చేత్తో బయటికి వెళ్ళమన్నట్టు చూపిస్తాడు కేశవ. చందన కేశవ తనని అలా వెళ్ళిపోమనడం తనకు బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవి తను తుడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే కేశవ ఆ పట్టీని చూసి దాన్ని కబోర్డ్‌లో సీక్రెట్ హాల్‌లో దాచిపెడతాడు కేశవ. చందన మెట్లు దిగుతూ బావ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ పట్టీ నా చేతిలో నుంచి అంతలా లాగేసుకున్నాడేంటి? అసలు ఎవరిది ఆ పట్టీ? ఆ పట్టీ ఎవరిదో ముందు కనుక్కోవాలి. వెంటనే అంకితకి ఈ విషయం చెప్పాలి అని తన మనసులో అనుకుని నేను ఏడ్చానని తెలిస్తే అత్తయ్య బాధపడుతుంది. నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య నా కాఫీ ఏది చల్లారిపోయిందా అంటుంది. మళ్ళీ ఇంకొకటివ్వనా అని అంటారు జానకమ్మ గారు. చందన నవ్వుతూ ఉంటే ఇదిగో చందన నువ్వు వస్తావని ముందుగానే కాఫీ పెట్టి ఉంచాను తీసుకో అని అంటుంది జానకమ్మ. మా మంచి అత్తయ్య అని జానకమ్మ బుగ్గ మీద ముద్దు పెడుతుంది చందన. వాళ్ళని చూసి సుగుణ, వసుధ నవ్వుకుంటూ కాయగూరలు తరుగుతూ ఉంటారు. అప్పుడే లోపలికి వస్తున్న వీరభద్రం తన కూతుర్ని, చెల్లెల్ని చూస్తూ నా చెల్లెలికి నా కూతురంటే చాలా ప్రేమ అనుకుంటూ వెళ్ళి ఒకసారి వీళ్ళ పెళ్లి గురించి
అడగాలి అని చెల్లెమ్మ అనుకుంటూ పిలుస్తూ వంటగదిలోకి వచ్చి, చెల్లెమ్మ ఇంకా ఎంతకాలం చెప్పు, వాళ్ళకి ఆ 3 ముళ్ళు ఏదో వేయించేస్తే నువ్వు, నేను వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ బ్రతికేయొచ్చు కదా అని అంటాడు వీరభద్రం. అక్కడే ఉన్న చంద్రకాంత్ భార్య సుగుణ, అబ్బో! చాలా ప్లాన్లే వేస్తున్నాడు ఈయన. కూతురికి పెళ్లి చేసేస్తే ఈ ఇంట్లోనే పాగా వేసేయాలిగా అనుకుంటున్నాడు. ఎవరికి తెలీదు ఆ! ఆయన నక్కజిత్తుల కబుర్లు అని తన మనసులో అనుకుంటూ, ఈ విషయం కేశవకి తెలిస్తే అప్పుడుంటుంది నా సామిరంగా, అప్పుడే మెడపెట్టి బయటికి గెంటేస్తాడు. ఆ విషయం తెలియదేమో పాపం అని తనలో తానే నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది సుగుణ. వీరభద్రం సుగుణ అలా నవ్వుకోవడం చూసి, ఏంటి చెల్లెమ్మ, నేను జోక్ వేయలేదే నీకు నవ్వు రావడానికి అని ఎటకారంగా అంటాడు వీరభద్రం. సుగుణకి కూడా ఆ ఎటకారం బాగా మండి, అదేం లేదన్నయ్య, పాపం మీరు ప్రతిరోజు అక్క దగ్గరికి వచ్చి పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ ఒక్కసారి కూడా కేశవిని అడిగి చూస్తే తను ఒప్పుకుంటే చాలా త్వరగా ముహూర్తాలు పెట్టి వీళ్ళ నలుగురికి ఒకేసారి పెళ్లి చేసేయొచ్చు కదా అని నా అభిప్రాయం. ఏమంటావ్ అని వీరభద్రం వైపు చూస్తుంది సుగుణ. వీరభద్రం సుగుణ చెప్పిన దానికి ఆలోచనలో పడతాడు. అవును, ఈ విషయం ఏదో కేశవిని అడిగితే అన్న ఆలోచన చేస్తూ ఉంటాడు వీరభద్రం. కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. నమస్తే.